వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ వియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపెంచర్ అండ్ న్యాచురల్ సైన్స్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. ఎలా అన్నారు డాక్టర్ గుడ్. గారు? డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో మనం సర్వసాధారణంగా చూస్తున్న ప్రాబ్లం ఒబెసిటీ. అసలు వయసుతోనే సంబంధం లేకుండా బరువు పెరిగిపోతున్నారు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇలా ఎందుకు జరుగుతుంది? న్యాచురల్ వేలో వెయిట్ ఎలా తగ్గించుకోవచ్చు చెప్పండి డాక్టర్ గారు. అసలు వెయిట్ ఎందుకు పెరుగుతున్నారు? తినటం వల్ల. ఫుడ్ వల్ల వెయిట్ పెరగరు, తినడం వల్ల వెయిట్ పెరగరు. అదేంటి డాక్టర్ గారు? అవును, నేను శుభ్రంగా తింటా, వెయిట్ పెరగను. మరి జంక్ ఫుడ్ తినటం వల్ల, ఆ షుగర్ తినటం వల్ల పెరుగుతారు. క్లారిటీ బాగానే ఉంది మీకైతే. కాబట్టి ఏం తినాలి, ఎలా తినాలి, హెల్దీ ఫుడ్ ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినాలి. కాబట్టి నేచర్ ఒక టైమింగ్ అనేది చెప్తుంది. కాబట్టి నేచర్ని ఫాలో చేస్తే ఒబెసిటీని అసలు ఒబెసిటీ డిసీజా చాలా రకాల అంటే చాలా రకాల డిసీజ్కి రూట్ కాస్ అవుతుంది ఈరోజు. రీజన్ ఏంటి అంటే ఇక్కడ మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా లివర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లివర్ గాల్ బ్లాడర్ ఫంక్షన్ నార్మల్గా ఉంటే వెయిట్ పెరగరు, వెయిట్ తగ్గరు, రెండు జరుగుతుంది. వెయిట్ తగ్గాలన్నా మెటబాలిజం సిస్టమ్ బాగుండాలి, వెయిట్ పెరగాలన్నా మీ లివర్ గాల్ బ్లాడర్ మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా బాగుండాలి. కాబట్టి మీ డైజెషన్ని మంచిగా పెట్టుకుంటే వెయిట్ నార్మల్గా ఉంటారు. తినండి, ఎంత తిన్నా ఏం పెరగరండి. ఒకప్పుడు పుష్కలంగా తినేదండి, మంచి డైట్, హెల్దీ ఫుడ్. మన తాతలు మన నాన్నలు ఎలా తిన్నారు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒక్క రోజు కూడా మనం తినలేదు అలాంటి ఫుడ్. మనం ఎంత హెవీ డైట్ తినేది, వాళ్ళు ఎలా అరిగించుకున్నారు. పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ మట్టి తింటారు, మట్టిలో ఆడుకుంటూ మట్టి కూడా తింటారు. కళ్ళలో పోతుంది, ముక్కులో పోతుంది, నోట్లో పోతుంది, చెవులో పోతుంది, తల అంతా మట్టి. ఎంత హెల్దీగా ఉంటారు వాళ్ళు. ఏం చెప్తుంది ఎర్త్ మరి? భూమి ఏం చెప్తుంది మనకు సమాధానం? ఈరోజు మట్టిలో ఆడుకునేదానికి మన పిల్లల్ని వదిలేస్తామా? అయ్యో అయ్యో అయ్యో. కాబట్టి నేచర్లో మెటబాలిజం సిస్టమ్ని మంచిగా పెట్టుకోవాలి. వెయిట్ తగ్గాలి అని అనుకుంటే మన లివర్ గాల్ బ్లాడర్ని మంచిగా పెట్టుకోండి. పులుపు వస్తువులు తగ్గించండి. ఇండైజెషన్ ఫుడ్, జంక్ ఫుడ్ అనేది పదం కాకుండా ఏం తింటున్నాం. ఒకప్పుడు మైదా స్కూల్లో పోస్టర్లు అంటించేది మనం. ఒకప్పుడు స్కూల్లో మైదా అనేది పోస్టర్లు అంటించడానికి వాడినాం. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ ఏంటి అంటిస్తున్నాం. ఇంకా వెయిట్ పెరగకపోతే ఏం పెరుగుతాం? బిస్కెట్స్, బన్, కేక్స్, అన్ని ఏ టు జెడ్. ఎన్ని ఫుడ్ చూస్తే బేకరీ ఐటమ్ అన్న ఒక పదం వింటే ఉన్నదంతా మైదానే, ఇంకొక ఫుడ్డే లేదు కదా అక్కడ. దానివల్ల ఒబెసిటీ. స్పైసీ, ఎలాంటి స్పైసీ తింటున్నాం? ఏ దాంతో స్పైసీ తింటున్నాం? ఒకప్పుడు బాగా స్పైసీ కారం అనేది బాగా తినేది. ఎలా తినేది చెప్పండి? అన్నం వేసుకొని రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని మంచి కలిపి అంత కారంగా తినేది, అవునా? ఇప్పుడు కారంలో ఏం తింటున్నాము? ఫ్యాట్ ఫుడ్ని, ఆయిల్, రీఫైండ్ ఆయిల్ వేసుకొని, ఇక్కడ రీఫైండ్ ఆయిల్ న్యాచురల్ ఆయిల్ కాదు, ఇక్కడ కారం న్యాచురల్ కాదు, మల్టిపుల్ కాంబినేషన్స్ కారం. అంటే ఫుడ్ని కూడా కల్తీ చేసేసే స్పైసీస్ చాలా ఉన్నాయి మార్కెట్లో. ఇక్కడ ఆయిల్ ప్లస్ ఇక్కడ కల్తీ, ఒక కల్తీ ఫుడ్ అంటే కల్తీతో చేసిన స్పైసీస్ అన్నీ కూడా ప్లస్ దీన్ని తీసుకుపోయి ఒక ఫ్యాట్ అనమాట. అంటే చికెనో, ఎగ్సో, నాన్ వెజ్జో ఏ దాంట్లో కలిపి మంచిగా కలర్ ఫుడ్ వేసి కలిపి తింటున్నాం. ఒక్కసారి ఆ రెసిపీ లోపలికి వెళ్ళిన తర్వాత నరకం ఉంటుందండి లివర్కి, తెలుసా? ఆ ఫుడ్ అంతా, అలాంటి ఫుడ్ లోపలికి వెళ్ళిన తర్వాత లివరు ఎలా పని చేయాలి, దీన్ని ఎలా అరిగించుకోవాలి, ఏం చేయాలనేసి సతమతం అవుతుంది. అవి చేతులు ఎత్తేస్తుంది లివర్. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చేసినంత వరకు చేసేసి మిగతాదంతా చేతులు ఎత్తేస్తుంది. ఈ చేతులు ఎత్తేసిన తర్వాత లివరు మిగిలిపోయింది ఫ్యాట్. తన వల్ల అయ్యే ఒక ఆర్గాన్ ఇంటర్నల్గా పనిచేసేటప్పుడు ఒక స్టేజ్ వరకు పనిచేసే ఆర్గాన్స్ అంతా కూడా ఒక స్టేజ్ దాటిన తర్వాత పనిచేయ చూడండి, ఆ మిగిలిందంతా కూడా ఇండైజెషన్ ఫుడ్ అవుతుంది. అదంతా ఆ ఇండైజెషన్ ఫుడ్డే ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది, కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అవుతుంది. ఒబెసిటీకి, పీసీఓడికి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి, అన్ని కిడ్నీ ఫెయిల్యూర్కి, హార్ట్ ఫెయిల్యూర్కి, ప్రతి ఆర్గన్ని డ్యామేజ్ చేసేదానికి ఈ ఇండైజెషన్ ఫుడ్డే కారణమవుతుంది. కాబట్టి ఒక్క ఒబెసిటీకి కూడా ఇన్ని రకాలైన రూట్ కాస్లో ఉంటుంది. కాబట్టి లివర్ని మంచిగా పెట్టుకుంటే, లివర్ ఎప్పుడైతే మన ఫుడ్ తిన్నది డైజెషన్ ప్రాపర్గా చేసుకుని డీటాక్స్ అయితే ఫ్యాట్ అనేది పెరగదు, హెల్దీగా ఉంటాం. కాబట్టి డైజెషన్ని ఇంప్రూవ్ చేసుకోండి.
ఎలా చేసుకోవాలి మళ్ళీ? ఏదైనా డ్రింక్ సజెస్ట్ చేయమంటే ఏం డ్రింక్ సజెస్ట్ చేస్తారు డాక్టర్ గారు మీరు? మంచి డ్రింక్ చెప్తాను, చేసుకుంటారా? వెయిట్ తగ్గాలి, చాలా ఫాస్ట్గా వెయిట్ తగ్గే వాళ్ళకి చెప్తున్నాను. కంప్లీట్గా మంచి హెల్దీ డ్రింక్ చెప్తాను, చేయాలి, స్ట్రిక్ట్గా చేయాలి. న్యాచురల్ ఫుడ్ చెప్తాను, చేయాలి. అన్ని రకాల వెజిటేబుల్స్ని హాఫ్ బాయిల్ చేసి లేదంటే స్టీమ్ చేసుకొని దాన్నే జ్యూస్గా చేసుకొని ఒక సూప్ లాగా చేసుకొని ఒక జ్యూస్ లాగా చేసుకొని మార్నింగ్ 2 గ్లాసులు, మధ్యాహ్నానికి 2 గ్లాసులు, సాయంత్రానికి 2 గ్లాసులు 15 రోజులు చేయండి. 100 కేజీలు ఉన్న వాళ్ళు 90 కేజీలకు వస్తారు. ఇదే వెజిటేబుల్ డైట్, ఓన్లీ వెజిటేబుల్ డైట్ చేయండి. నో రైస్, నో వీట్, ఏమీ అక్కర్లేదు. తినాలనుకుంటే కొంచెం రైస్ అలవాటు ఉండేవాళ్ళు ఉంటారు. అయ్యో నేను రైస్ లేకుండా ఉండలేనండి. ఉపవాసం ఉన్నప్పుడు అన్నీ ఉండొచ్చు. ఉపవాసం ఉన్నప్పుడు రైస్ గుర్తుకు రాదు, ఏది గుర్తుకు రాదు. ఉపవాసం ఉండేసి డజన్ అరటిపళ్ళు తింటారు, ఉపవాసం ఉండి 4 యాపిల్ తింటారు, ఉపవాసం అన్న పేరుతోటి అన్ని రకాల ఫ్రూట్స్ పీకల్లాగా తింటారు, ఉపవాసం అని చెప్పి లీటర్ పాలు తాగుతారు. మీకు ఉపవాసాలకు మీకు దండం తల్లి. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకు ఉపవాసం అంటే ఉపవాసమే, ఏమి తినకూడదు, ఏమి తాగకూడదు. రంజాన్లో చేస్తారు, అది పద్ధతి అంటే ఉపవాసం చేసే పద్ధతి. కొన్ని పద్ధతులు అన్ని రిలీజియన్స్లో చాలా మంచిగా ఉంటాయి, పాటించడంలోనే తేడా. వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి చేసి కూడా చాలా మంచిగా ఉంటారు. వాళ్ళు తినే అంత హెవీ డైట్ మనం తింటామా? ముస్లిమ్స్ తినే అంత హెవీ డైట్, వాళ్ళు తినేంత హెవీ ప్రోటీన్ మనం ఎందుకు తినట్లేదు, మనం ఎందుకు జీర్ణం అవ్వట్లేదు మనకు చెప్పండి చూద్దాం. ముస్లిమ్స్ ఇప్పటికీ కూడా బుర్కా సీక్రెట్ చెప్పనా? బుర్కా వేసుకుంటే కిడ్నీ ఫంక్షన్ నార్మల్ ఉంటుంది. కాబట్టి రీప్రొడక్షన్ ఆర్గాన్స్ అన్నీ కూడా ముస్లిమ్స్లో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. టాప్ సీక్రెట్ చెప్తున్నా. అందుకే వాళ్ళు 10 మందిని ఇప్పటికీ కనేదానికి రెడీగా ఉంటారు. వాళ్ళకి సిజరీన్లు కావు, ఒకవేళ గారాభంగా పెరిగితే తప్ప. చాలా హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళు ఇప్పటికీ. 10 మందిని కన్నిక అల్లాదేరం బస్, ఒకటే సామెత వాళ్ళు. కాబట్టి ఈ బ్లాక్ కలర్ అనేది రీప్రొడక్షన్ ఆర్గాన్స్కి చాలా స్ట్రెంత్ అనమాట. కాబట్టి ఒక డ్రెస్ బ్లాక్ కలర్ వేసుకున్నప్పుడు కూడా మన కిడ్నీ ఫంక్షన్ ఎప్పుడైతే నార్మల్ అవుతుందో మన బాడీలో కొన్ని బోన్ సిస్టమ్ అంతా కూడా నార్మల్గా పనిచేస్తుంది. ఒబేసిటీలో కూడా లివర్ని ఓవర్లోడ్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవ్వాల్సిందే. అది థైరాయిడ్ వల్లనో, ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్లనో, పీసీఓడి వల్లనో వెయిట్ గెయిన్ అవ్వడం కాదు, మన లివర్ని పాడు చేసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతాం. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఓన్లీ వెజిటేబుల్ డైట్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారు. ఆయుర్వేదంలో ఇంకా కొన్ని రూట్ కాస్లో కొన్ని మెడిసిన్స్ వాళ్ళ పల్స్ చూసి వాళ్ళకి ఇంకా ఏదైనా ఇతర ఆర్గాన్లు ఏమైనా పాడైనా చూసి ఆ ఇతర ఆర్గాన్లు కూడా వెయిట్ లాస్ అద్భుతమైన మెడిసిన్స్ ఉంటాయి, దాని ద్వారా కూడా వెయిట్ తగ్గించుకోవచ్చు. డిన్నర్ ఎప్పటిలోగా చేసేయాలి? 7 చీకటి అయిందంటే డిన్నర్ క్లోజ్, లైట్స్ కూడా ఆఫ్ చేయాలి. అసలు అలాంటి కల్చర్లో లేం కాబట్టి సిటీలో ఉండి కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి డైట్ ఒకటి మెయింటైన్ చేస్తే కూడా ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ తినండి. నైట్ టైంలో ఖచ్చితంగా వెయిట్ పెరగరు, కొలెస్ట్రాల్ పెరగవు, ఫ్యాట్ పెరగదు, అద్భుతంగా ఉంటుంది డైజెషన్ సిస్టమ్ కూడా. కాబట్టి మార్నింగ్ హెవీగా తినండి, మధ్యాహ్నంకి తగ్గించండి, ఈవినింగ్కి ఇంకా తగ్గించండి అని నేను చాలామంది పేషెంట్స్ చెప్పడం జరిగింది. నా ప్రతి పేషెంట్ ఎంత హెల్దీగా ఉన్న పేషెంట్ అయినా సరే ఖచ్చితంగా వెయిట్ 3-4 కేజీస్ న్యాచురల్గా దిగుతారు నా డైట్లో. నా ప్రతి పేషెంట్కి వెయిట్ దిగాల్సింది నా దాంట్లో మాత్రం. ఎంత బక్కగున్నా 2 కేజీ దిగుతాడు, ఎంత హెవీగా ఉన్నా 10 కేజీ దిగుతారు 1 మంత్లో. ఫస్ట్ 1 మంత్లోనే. ఎందుకంటే మనము బక్కగున్నా సరే లావు ఉన్నా సరే బాడీలో ఫస్ట్ లివర్ని పనిచేయడం మొదలు పెట్టాలి. అంటే డైజెషన్ సిస్టమ్ని ఏ డిసీజ్కైనా ఇంప్రూవ్ చేయగలిగితే మన బాడీలో అన్ని పోషకాలన్నీ సమపాలంలో దొరుకుతాయి. కాబట్టి ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకునేదానికి ఫస్ట్ మంత్ ఛాలెంజింగ్ డైట్ ఉంటుంది. కాబట్టి ఓన్లీ వెజిటేబుల్ డైట్ మాత్రమే చేయమని చెప్తాను. అది కూడా స్టీమ్ చేసుకునే తినాలి, ఎలాంటి మసాలాలు కానీ ఆయిల్స్ కానీ ఏమీ ఉండవు, ఉడకబెట్టుకుని మాత్రమే తినాలి. ఇలాంటి డైట్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ అద్భుతంగా తగ్గుతాం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. స్కిన్ ఎక్కడ కూడా ఒక లైనింగ్ కూడా పడదండి, గుర్తుపెట్టుకోండి. స్కిన్ కొంతమందికి వెయిట్ సడన్గా దిగిపోయినప్పుడు స్కిన్ అంతా ఒక ర్యాష్ వచ్చినట్టు ఎట్లో లైనింగ్స్ పడతాయి. ఆ ర్యాష్ కూడా పడకుండా స్కిన్ టోన్ చాలా షేనీగా ఉండి మరి తగ్గించుకోవచ్చు. కాబట్టి వెజిటేబుల్ డైట్ చేస్తే మాత్రం వెజిటేబుల్స్ అన్ని రకాల వెజిటేబుల్స్ని ఉడకబెట్టుకొని తినడం వల్ల చాలా అద్భుతంగా తగ్గించుకోవచ్చు వెయిట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్కారం. థ్యాంక్ యూ.